ఒకటి లోకమును జయించాలి, సాతానుని జయించాలి, పాపమును జయించాలి, లోకాశలను జయించాలి, సంఘ సిద్ధాంతములను జయించాలి, ఆచారములను జయించాలి, నామకార్థమైన భక్తిని జయించాలి, నులివెచ్చని స్థితిని జయించాలి, అవిశ్వాసమును జయించాలి. నువ్వు ప్రపంచములో జయించడానికే పుట్టావని గుర్తు చేసుకో. సంసోను ఎందుకు పుట్టాడంట? యుద్ధం చేయడానికి పుట్టాడంట. ఆయన పుట్టుకకు కారణం ఏంటంటే ఫిలిష్తీయులను హతమార్చడానికే పుట్టాడంట. ఈ రోజున కూడా నీవు నేను కూడా ఎందుకు ఈ భూమి మీద పుట్టాము అని ఒకసారి ఆలోచిస్తే మనము కూడా ఈ ప్రపంచాన్ని జయించడానికి పుట్టాం. ఈ లోక పోకడలను, ఈ లోక మర్యాదలను మనము జయించడానికి పుట్టాం. ఇంకా మీరు ఓడిపోతా ఉంటే ఈరోజే ప్రభు ఆత్మను మీరు పొందుకోండి. ప్రభువా, నేను తప్పకుండా ఈ ప్రపంచములో ప్రతి కార్యమును కూడా జయించి నీ యొద్దకు జయించిన వానిగా రావడానికి ఇష్టపడుతున్నానయ్యా.